హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 255కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ అనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే పీ సిరీస్ని తీసుకొస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. సో మొన్న రీసెంట్గా వచ్చేసరికి P20 సిరీస్ని అయితే తీసుకొచ్చింది. సో ఇందులో కనుక P20 ప్రోకి చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇప్పుడు మనకి P30 ప్రోలో చూసుకుంటే 4 కెమెరాస్తో అయితే అంటే క్వాడ్ కెమెరాస్తో ఈ మొబైల్ రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి మనకి రేర్ కేసు అయితే ఈ విధంగా అయితే బయటకు వచ్చింది. సో ఈ కేసుని బట్టి చూసుకుంటే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తోనూ అలాగే వచ్చేసరికి 4 కెమెరాలతో ఈ మొబైల్ అయితే రాబోతుందని తెలుసు. ఇందులో వచ్చేసరికి మనకి ప్రైమరీ కెమెరా చూసుకుంటే సోనీ ఐమాక్స్ కెమెరా అయితే ఒకటైతే యూజ్ చేశారు. ఇందులో మనకి 38 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ అండ్ ఎరిక్సన్ ఈ రెండు కలిసి మన ఇండియాలో వచ్చేసరికి నెట్ స్పీడ్ ఎంత వరకు టాప్ వరకు లేస్తుంది అనే దాని మీద అయితే వీళ్ళిద్దరు కలిసి సర్వే అయితే పెట్టుకున్నారు. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే 500 MBPS స్పీడ్ వరకు మనకి డౌన్లోడింగ్ స్పీడ్ చూసుకుంటే 500 MBPS వరకు ఇది రీచ్ అయిందని చెప్పేసి అయితే ఎయిర్టెల్ అయితే చెప్తుందంటే 4Gలోనే వీళ్ళు చూసారు, 5G కూడా కాదు, 4Gలోనే వీళ్ళు టెస్ట్ చేస్తే 500 MBPS వరకు ఎయిర్టెల్ అయితే రీచ్ అయిందంట. బట్ ఒకసారికి ఎంత రీచ్ అయ్యి ప్రయోజనం ఏముంది, వీళ్ళు ఇప్పటికీ చూసుకుంటే 9 MBPS వరకే మనకి కస్టమర్స్కి అయితే ఇస్తున్నారు 4G పేరుతో. సో వీళ్ళు 500 కాదు కదా, 1 GB వరకు వెళ్ళినా సరే మనకి ఇచ్చేది మాత్రం అదే స్పీడ్. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా కార్నివల్ సేల్ అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసరికి మనకి డిసెంబర్ 23వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కానుందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా మనకి టీవీస్ మీద ఎక్కువ మనకి డిస్కౌంట్ అయితే లభిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మిగిలిన వాటి గురించి రేపైతే మనకి పూర్తి వివరాలు అయితే వస్తాయి. అలాగే వచ్చేసరికి మనకి అమెజాన్ కూడా డిజిటల్ డేస్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 28వ తారీఖు నుంచి డిజిటల్ డేస్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి డిజిటల్ ఐటమ్స్ గూడ్స్ ఏవైతే డిజిటల్ గూడ్స్ ఉంటాయో మీద అయితే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది మనకి 28వ తారీఖున అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. సో అప్పుడు కానీ మనకి మిగిలిన వివరాలు వేటి మీద ఎంత వస్తాయని తెలియదు. సో ఓవరాల్గా మన ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఎన్ని ఇచ్చినప్పటికీ మనం ఆల్రెడీ ఫెస్టివల్ సేల్స్లో చూసాంగా ఇంచుమించు దాన్ని అటు ఇటు తిప్పి అయితే తీసుకొస్తూ ఉంటాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 3 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ MIUI 10 స్టేబుల్ అప్డేట్ రోల్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఎవరైనా సరే ఈ మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు MIUI 10 అయితే వస్తుంది. మనకున్న సమాచారం బట్టి వీళ్ళు MIUI 10.2 వరకు వీటికైతే అప్డేట్ ఇచ్చి ఆ తర్వాత అయితే ఆపేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే మనకి షామీ వచ్చేసరికి ఒక గో ఎడిషన్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. గో ఎడిషన్ మొబైల్స్ ఇంకా ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇది ఆండ్రాయిడ్ 5 బేస్ చేసుకొని అయితే గో ఎడిషన్ మొబైల్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇది షామీలో చూసుకుంటే మొట్టమొదటి గో ఎడిషన్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. గో ఎడిషన్ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఏవైతే లో ర్యామ్ ఉంటుందో అంటే మనకి 1 GB ర్యామ్ ఉంటుందో 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వీటికి వచ్చే వాటికైతే గో ఎడిషన్స్ కావాలి. ఇది లైట్ OS అనమాట. సో షామీ ఆల్రెడీ తెచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తుంది. ఈ టైంలో వీళ్ళు గో ఎడిషన్ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. గో ఎడిషన్ అయితే అంత బాగోదు కూడా. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y93 ఈ మొబైల్ వచ్చేసరికి చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. అక్కడ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇదే మొబైల్ వచ్చేసరికి మనకి ఇండియాలో కూడా లాంచ్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు మీడియాటెక్ యూజ్ చేస్తున్నారు. మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్తో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మనకి ఇండియాలో లాంచ్ అయిన తర్వాత దీని స్పెక్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ గతంలో మీకు చైనాలో లాంచ్ అయినప్పుడు ఈ స్పెక్స్ అయితే చెప్పాను. ఇవన్నీ చాలా బిలో యావరేజ్ స్పెక్స్ అనమాట. సో మళ్ళీ ప్రైస్ మరి ఎంత పెడతారనేది చూడాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ వచ్చేసరికి కిడ్స్ పోర్నోగ్రఫీ మీద అయితే కంప్లీట్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఫైనాన్షియల్ టైమ్స్ అయితే చెప్తుందనమాట. సో ఏవైతే ఈ పోర్నోగ్రఫీ కిడ్స్కి సంబంధించిందో దీనికి వచ్చేసరికి ఒక గ్రూప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. దీనికి ఏవైతే మొబైల్ నెంబర్ ఉందో ఈ మొబైల్ నెంబర్ కనుక చూస్తే మనకి ఇండియా, పాకిస్తాన్, అల్గేరియా, US. సో ఈ మొబైల్ నెంబర్స్తో అయితే ఈ ఒక పర్టిక్యులర్ గ్రూప్ని అయితే మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుంది. గ్రూప్ పేరు కూడా పెట్టారు. బట్ వచ్చేసరికి నేను ఈ గ్రూప్ పేరు అయితే మీకు చెప్పట్లేదు. సో ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ ఫెయిల్ అయిందని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మరి దీనికి వాట్సాప్ ఏం చేస్తుందో చూడాలి. ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫస్ట్ టైం అయితే కాదు. వాట్సాప్ ఈ గతంలో కూడా చాలాసార్లు అయితే ఎదుర్కొంది. బట్ ఒకసారి దీన్ని మాత్రం పూర్తిగా అయితే కంట్రోల్లో పెట్టలేకపోయింది. సో చూద్దాం రానున్న రోజులైనా దీన్ని కంట్రోల్లో పెడుతుందేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iOSలో వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి 12.1.2 అనమాట. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు ప్రత్యేకించి మార్పులు ఏం చేశారో అయితే ఇక్కడైతే ప్రత్యేకించి అయితే కనబడలేదు. గతంలో ఉన్న మార్పులనే మళ్ళీ వీళ్ళు మెన్షన్ చేస్తూ ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. అంటే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫిక్స్ అవ్వలేదని అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ ఒక 3 మొబైల్స్ సంబంధించి రష్యన్ సర్టిఫికేషన్ అయితే పొందిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ 3 మోడల్స్లో L4113, L4213, L4312. సో ఈ 3 మోడల్స్ అయితే వీళ్ళైతే సర్టిఫికేషన్ అయితే పొందినాయి. సో దీన్ని బట్టి మనకి సోనీ ఎక్స్పీరియా XA3 అలాగే XA3 అల్ట్రా ఇంకోటి వచ్చేసరికి ఎక్స్పీరియా L3 అని ఈ 3 మోడల్స్ని తీసుకురాబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పబ్జీ నుంచి. సో పబ్జీలో వెకెండో స్నో మ్యాప్ ఈ మ్యాప్ వచ్చేసరికి ఇప్పుడు అందరికీ అయితే రోల్ అవుట్ అయితే అయింది. సో నాకు కూడా నా దగ్గర ఉన్న మొబైల్స్లో అయితే రాత్రి అయితే అప్డేట్ అయితే అయింది అనమాట. మీరు కూడా ఒకవేళ పబ్జీ రెగ్యులర్గా వాడే వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా ఈ మ్యాప్ అప్డేట్ అయితే వచ్చేసి
ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు గూగుల్ నుంచి గూగుల్ జీ బోర్డ్, ఇది మనకు ఒక కీబోర్డ్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ లో మనకి దగ్గర 500 లాంగ్వేజెస్ వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అంటున్నారు. సో 500 లాంగ్వేజెస్ అంటే సో చాలా వరకు అయితే గూగుల్ అయితే ముందుకెళ్ళిపోయింది. అలాగే వచ్చేసరికి మనకి గూగుల్ ఫొటోస్, ఇందులో వచ్చేసరికి మనం ఏవైతే ప్రైవేట్ ఫొటోస్ మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటామో, సో ఇందులో వచ్చేసరికి మనకి ఇప్పుడు 20,000 ఫొటోస్ వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ ఆల్బమ్ లో. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకు గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 3 అలాగే పిక్సెల్ 3 XL, దీనికి సంబంధించి వీళ్ళు కెమెరా మీద అయితే ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు. ఈసారి వచ్చేసరికి వీళ్ళు టాప్ షూట్ మోడ్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ టాప్ షూట్ మోడ్ లో కనుక చూసుకుంటే వీళ్ళు ఒక్కసారి మనం షట్టర్ కనుక క్లిక్ చేస్తే 90 క్లిప్స్ వరకు, ఇది 90 ఫొటోస్ వరకు ఇదైతే ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో క్యాప్చర్ చేసి వాటిలో మనకి చాలా షార్ప్ గా, బ్రైట్ గా, అలాగే మనకి అట్రాక్టివ్ గా ఉండే పిక్చర్ అయితే వీళ్ళైతే బయటికి తీసుకొచ్చే విధంగా ఈ టాప్ మోడ్ అయితే తీసుకురాబోతున్నారు, టాప్ షూట్ మోడ్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ పిక్చర్కి వచ్చేసరికి మనకి 1.5 సెకండ్ వరకు మనకి టైం అయితే పడుతుంది. అంటే మనం షూట్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి మనకి గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 XL మీద ఇప్పటికీ చాలా వరకు ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి. అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అనుకుంటూ. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉంటుందో, ఫింగర్ ప్రింట్ని ఇలా స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్ బార్ వస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి రావట్లేదని కొంతమంది ఇష్యూస్ అయితే రేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఈ ఇష్యూ అయితే ఉంది. సో అప్పుడు వచ్చేసరికి కొంతవరకు ఫిక్స్ అయిందంట, కొన్ని మొబైల్స్కి ఇప్పటికీ ఫిక్స్ అవ్వలేదని కొంతమంది యూజర్స్ అయితే ఇప్పటికీ కంప్లైంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఇప్పటికీ గూగుల్ మొబైల్కి వచ్చేసరికి మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా అయితే వచ్చినాయి. వాటి మీద ఇప్పటికీ ఫిక్స్ చేస్తూ వచ్చింది, కానీ చాలా మంది యూజర్స్కి అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదని కొన్ని ఇష్యూస్ ఇప్పటికీ వీళ్ళైతే చెప్తూనే ఉన్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 సిరీస్ని అయితే తీసుకురాబోతుంది, మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ S10 సిరీస్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే కెమెరాలో ఉందో, కెమెరాలో వీళ్ళు గూగుల్ కి పోటీగా గూగుల్ ఇప్పుడు నైట్ సైట్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే తీసుకొచ్చిందిగా, అదే విధంగా వీళ్ళు వచ్చేసరికి బ్రైట్ నైట్ అనే మోడ్ అయితే వీళ్ళైతే ఇందులో తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రకారం చూసుకుంటే గూగుల్ కన్నా ఇది మనకి బెటర్ గా ఉంటుందని వీళ్ళైతే అంటున్నారు. మనకి ఈ ఓవర్ బ్రైట్ లోను అలాగే నైట్ కండిషన్ లో మంచి మంచి పిక్చర్స్ అయితే మా కెమెరా తీస్తుందని చెప్పి అయితే వీళ్ళైతే అంటున్నారు. సో చూడాలి, మనకి మొబైల్ వస్తేనే కానీ తెలియదు వీళ్ళు గూగుల్ కి ఎంతవరకు పోటీ ఇవ్వగలదు ఈ కెమెరా అనేది. అలాగే వచ్చేసరికి మనకి S10 మనకి 3 సిరీస్ గురించి అయితే మన అందరికీ తెలుసు. S10 లైట్, S10 అలాగే S10 ప్లస్. సో ఇది కాక 4వది కూడా రాబోతుందని గతంలో అయితే మనం చెప్పుకున్నాం కదా. సో ఇది వచ్చేసరికి మనకి S10 ఎడ్జ్ అని చెప్పేసి ఒక మోడల్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే ఇక్కడైతే రూమర్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో పాటు ఇవైతే వస్తాయంట. సో S10 ఎడ్జ్ అంటే మనకి ఎడ్జెస్ చూసుకుంటే మనకి 7తో అయితే ఆగిపోయింది. S సిరీస్లో చూసుకుంటే అదే లాస్ట్ ఎడ్జ్. తర్వాత వచ్చేసరికి మనకి అంత ఎడ్జెస్ అయితే రాలేదు. ఇంచుమించు ఆ ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి S10 ఎడ్జ్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనకి సామ్సంగ్ A8s ఈ మొబైల్ని లాంచ్ చేసిన సంగతి మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అయితే మనకి రివీల్ అయింది. ప్రైస్ చూసుకుంటే దగ్గర 30,500 రూపాయలు, చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే అయితే ఉందన్నమాట. సో 30,500 రూపాయలు 710 ప్రాసెసర్కి. సో కావాలని పెట్టాలి అంటే మనకి ఈ మోడల్ని, డిజైన్ని, సామ్సంగ్ని వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంత ప్రైస్ అయితే పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రీ బుకింగ్ ఆర్డర్ అయితే JD.comలో అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకి December 31 నుంచి వీటిని షిప్పింగ్ అయితే చేస్తారు. అలాగే అదే రోజు నుంచి మనకి ఆఫ్లైన్ స్టోర్లో కూడా వీటిని అవైలబుల్లోకి అయితే తీసుకురానున్నారు. అలాగే మనకి సామ్సంగ్ J6 అండ్ ON6 ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. సో ఈ అప్డేట్లో చూసుకుంటే మనకి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్, అలాగే డ్యూయల్ VoLT సపోర్ట్, ఆటో బ్రైట్నెస్, సో వీటిని అయితే తీసుకొచ్చారనమాట. మీరు ఎవరైనా J6 కానీ ON6 కానీ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్రా ఇండియాలో నిర్వహించిన రీసెర్చ్ లో చూసుకుంటే మనకి సామ్సంగ్ వచ్చేసరికి అట్రాక్టివ్ కంపెనీ కింద అయితే నిలబడింది. తర్వాత 4th ప్లేస్ లో చూసుకుంటే మనకి జియో ఉందన్నమాట. జియో కూడా మనకి ఏదైతే నెట్వర్క్ కంపెనీస్ లో చూసుకుంటే అట్రాక్టివ్ గా నిలబడినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారనమాట. అంటే వీటిని వచ్చేసరికి జనాలు అయితే చాలా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ రెండు కంపెనీలకు అని చెప్పేసి వీళ్ళ సర్వే అయితే చెప్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ V20 ఈ మొబైల్ ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఇందులో స్లో మోషన్ వచ్చేసరికి 960 ఫ్రేమ్ రేట్ లో మనకి స్లో మోషన్, అలాగే అడ్వాన్స్ GPS సిస్టమ్ కూడా ఉంటుందని చెప్పి అయితే వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఆల్రెడీ గతంలో దీనికి సంబంధించి ప్రైజెస్ కూడా మనకైతే బయటకు వచ్చిన 28,000 రూపాయలు అలాగా స్టార్టింగ్ మనకి చైనా ప్రైజ్లో అయితే ఇది వస్తుందని చెప్పేసి. అలాగే ఇందులో మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో మనకి కిరిన్ 980 అడ్వాన్స్ ప్రాసెసర్ అనమాట. ఇది కూడా లేటెస్ట్ ప్రాసెసర్. సో దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. 4000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇది మనకి December 26వ తారీఖున అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. గ్లోబల్గా చూసుకుంటే January 22వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 3కి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 రోల్ అవుట్ అవుతుంది. సో మీరు ఎవరైనా నోకియా 3 వాడుతున్నట్టు ఇంకా వాడుతున్నారా? సో వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 60కి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ 9.0.10 ఓపెన్ బీటా రోల్ అవుట్ అయితే అవుతుంది. అలాగే వచ్చేసరికి మనకి OnePlus 60కి మనకి డెక్సోమార్క్ నోట్ అయితే ఒకటి రిలీజ్ చేసింది అనమాట. డెక్సోమార్క్ అంటే ఇది మనకి కెమెరాస్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. కెమెరాస్ చెక్ చేసి బెంచ్ మార్క్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఈ డెక్సోమార్క్ వీళ్ళు చెప్పిన ప్రకారం
చూసుకుంటే వీళ్ళు OnePlus 6కి 60కి వీళ్ళు ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే చేయలేదు. హార్డ్వేర్ పరంగా చూసుకుంటే ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే లేదని చెప్పి వీళ్ళైతే ఇక్కడైతే చెప్తున్నారు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి డెల్ నుంచి డెల్ ఇన్స్పీరియన్ 5480 అలాగే మనకి 5580 ఈ రెండు ల్యాప్టాప్స్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో వీటిలో వచ్చేసరికి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. సో ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ కనుక చూసుకుంటే 36,900 నుంచి ఇదైతే స్టార్ట్ కానున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమి ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.